దైవకృపా జ్యోతి మన సింహాచలం గారి సంఘ పెద్ద గారు దుర్గా ఏకైక కుమార్తె ఆ బిడ్డ ఈరోజు బాప్టిజం పొందడానికి సిద్ధపడి వచ్చినది. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. హల్లెలూయా. చిన్నప్పుడే వాళ్ళ నాయనమ్మని ప్రభువులోకి నడిపించింది ఆమె. దేవుని స్తోత్రం. పెద్ద ఎవాంజలిస్ట్ అనమాట ఆమె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ నాయనమ్మ శివభక్తురాలు ఉండేది. ఆవిడ శివుడు ముడేసుకుని ఉండేది. సింహాచలం గారి తల్లి, ఆదినారాయణ గారు కీర్తిశేషులు తల్లి. నేను ఆ రోజుల్లో ఒక 10-15 ఏళ్ళు అవుద్దేమో. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తణుకులో అందరి మీద తల మీద నూనె రాసి ప్రార్థన చేస్తుంటే ఆవిడ తల మీద చేయి పెట్టినప్పుడు ఇలా అడ్డం పెట్టేది. ఏంటని చూస్తే వద్దని చెప్పి ఆఫ్ చేసింది. సరే ప్రార్థన అయ్యాక చూపించింది. ఆవిడ తల జడ ఏమంటారు దాన్ని, శివుడి ముడి. ఆమె కోసం చాలా బాధపడేవాడిని. ఈ వయసులో ఈవిడ ఇంకా రక్షణ పొందలేదని. దేవుని స్తోత్రం. అయితే అప్పుడు దైవకృపాజ్యోతి చిన్నపిల్ల. ఒకసారి నిలబడమ్మా. హల్లెలూయా. ఎంత ఉండేది అప్పుడు. వాళ్ళ నాయనమ్మకి రోజు యేసయ్య గురించి చెప్పి, యేసయ్య గురించి ప్రతిరోజు చెప్పి వాళ్ళ నాయనమ్మని మొత్తం మీద కొన్ని నెలలకో సంవత్సరాలకో ప్రభువులోకి నడిపించింది. ఆవిడ కూడా నా చేతిలోనే బాప్తిసం పొందింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.